Hi guys, welcome back to my channel, SF Tech World. ఈ రోజు మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో తెలుసుకుపోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. అప్పుడే నేరుగా మన వీడియోస్ అన్ని మీ ఛానల్లోకి అయితే వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరికీ క్రియేటర్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన క్రియేటర్స్ అందరికీ ఈ విషయం అయితే తెలిసే ఉంటుంది. సో ఇంకా కొత్తగా యూట్యూబ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఈ విషయం అయితే తెలవాలి. ఆ టాపిక్ ఏంటి అంటే ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటివి, కార్డ్స్ అంటే ఏంటి, ఈ ఎండ్ స్క్రీన్స్ కార్డ్స్ ఎలా పెట్టాలి అని అయితే చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి అందరికి. అవి ఎలా పెట్టాలి, దానివల్ల యూజ్ ఏంటి అని అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎండ్ స్క్రీన్స్ అంటే వీడియో లాస్ట్ ఎండింగ్ లో ఒక సబ్స్క్రైబ్ బటన్, 2 కానీ 3 కానీ వీడియోస్ అనేటివి ఒక బాక్స్ టైప్ లో వస్తుంటాయి కదా. స్క్రీన్ షాట్ పెడతాను, ఇలా వస్తుంటాయి కదా, దీన్నే ఎండ్ స్క్రీన్స్ అంటారండి. సో ఈ ఎండ్ స్క్రీన్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే లాస్ట్ వరకు మీ వీడియోని చూసుంటారు కదా, ఎవరైనా చూసిన వాళ్ళు ఇంకా మీ వీడియోస్ నచ్చి మీ టాపిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వాళ్ళు ఆ వీడియోస్ లో ఏదో ఒకటి క్లిక్ చేయడానికి అయితే పాసిబుల్ ఉంటుంది. వాళ్ళు క్లిక్ చేసి ఆ వీడియోని కూడా ఫుల్ చూడడానికి అయితే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అంటే మీ వీడియో పూర్తి అయిపోగానే వెంటనే ఇంకొక కొన్ని వీడియోస్ ఇలాంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి, వాటిని మీరు చూడండి అని యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. ఈ కార్డ్స్ వల్ల ఏంటి అంటే ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, ఇలా అయితే మీరు కార్డ్స్ ఇచ్చుకోవచ్చు. దానివల్ల కూడా అవి క్లిక్ చేసినా కూడా మీకు ఈ వీడియోస్ చూడమని అది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ ఈ టాపిక్ కి, పర్టికులర్ వీడియోస్ కి సంబంధించిన మరికొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి అని అయితే యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. సో ఇలా ఇవైతే యూస్ఫుల్ అండి. సో ఇవి ఎలా పెట్టాలో వీడియో అయితే చూసేసేయండి. మనం ఏ వీడియోకి ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది డెస్క్టాప్ సైట్ లో చేయాలండి. మన ఛానల్ డెస్క్టాప్ సైట్ లో ఉందా లేదో తెలియడం ఎలా అంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ కింద డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, అది టిక్ మార్క్ ఉంటే డెస్క్టాప్ సైట్ అన్నట్టు, లేకుంటే లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎండ్ స్క్రీన్స్, అది క్లిక్ చేయాలండి. ఇక్కడ మనకి చాలా ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. అంటే ఒకటి సబ్స్క్రైబ్ బటన్ 3 వీడియోస్ పెట్టుకోవచ్చు, 2 వీడియోస్ పెట్టుకోవచ్చు, లేకుంటే 2 వీడియోస్ పెట్టుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఒక సబ్స్క్రైబ్ బటన్ 3 వీడియోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా డిఫాల్ట్ గా ఒక యూట్యూబ్ అయితే ఇచ్చేసి ఉంటుందండి. లేకుంటే మనం వేరేటి పెట్టుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేసి మనం వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ వీడియో పెట్టాలనుకుంటున్నామో, లేకుంటే వ్యూస్ తక్కువ వచ్చిన వీడియో కావచ్చు, లేదంటే ఎక్కువ వచ్చిన వీడియోస్ కావచ్చు, లేదంటే ఆ వీడియోకి ఆల్టరేటెడ్ గా వీడియో మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగ నేనైతే సెకండ్ కూడా ఏ వీడియో కావాలో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇంకొక వీడియోని అయితే మనం ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకుని అందులో ఉన్న వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే వీడియో అనేది ఈ ఎండ్ స్క్రీన్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఇక్కడ ఐ కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఐ కార్డ్స్ కూడా ఇలాగే సేమ్. ఐ కార్డ్స్ మేము ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోలేమండి, ఓన్లీ 5 మాత్రమే పెట్టుకోగలం మనము. ఏ వీడియో మనకి వైరల్ కావాలనుకుంటున్నామో, లేదంటే వ్యూస్ తక్కువగా వస్తున్న వీడియోస్ కూడా మనం పెట్టుకోవచ్చు. వ్యూస్ తక్కువగా వస్తున్న వీడియోస్ కానీ, మనకి ఇష్టమైన వీడియోస్ కానీ, టాప్ లో ఎక్కువ వ్యూస్ వస్తున్న వీడియోస్ కానీ, మనకి ఏ వీడియో నచ్చితే ఆ వీడియోనండి కార్డ్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ కార్డ్స్ అనేటివి 5 వస్తాయండి. ఇలా వస్తూ ఉంటాయి కదా, అవే కార్డ్స్ అండి. మనకి వీడియోకి తగ్గట్టుగా మనము ఏం చెప్పాలనుకుంటున్నామో అవి కూడా వీడియోకి తగ్గట్టుగా మనమైతే కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా కార్డ్స్ అన్ని 5 పెట్టిన తర్వాత మనకి వీడియో అన్నది కార్డ్స్ ఎలా రావాలో ఒకసారి అక్కడ చూపిస్తుంది. సేవ్ బటన్ కొట్టేసి సేవ్ అయిపోతుంది. సో వీడియో అయితే చూసారు కదా, ఇలా అయితే మీరు ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనివల్ల కూడా మీ ఛానల్ గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది, వ్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఇంకా ఎంతమందికి యూస్ఫుల్ అయింటే వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు